నా 8 minutes వీడియోస్ నుండి 4 minutes 10 seconds అది చూస్తున్నాను. మనకి ఇక్కడ వైట్ స్టూడియో చెప్తుంది అనమాట. వాచ్ టైం గురించి ఒక వీడియో చేస్తున్నారండి. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. వాచ్ టైం గురించి ఒక వీడియో చేస్తున్నాం. వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలండి? ఎవరిదైనా వాచ్ టైం దోచుకుంటే రాదు కదా. గాయ్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఈ వాచ్ టైం చూడండి. ఈ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసిన ఈ వాచ్ టైం ఎంత వచ్చింది చూడండి. గాయ్స్ మీ లాంగ్ వీడియోస్ కి 10-20 వ్యూస్ వస్తున్నాయా? 10-20 వ్యూస్ వస్తే బాధపడకండి. ఇక ఎందుకోసం అంటే మీకు చూపిస్తా ఏంటిదంటే ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా. ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తాయో కంప్లీట్లీ ఈ వీడియో చూడండి, పూర్తిగా చూడండి. లాస్ట్ లో ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ గిన యూజ్ చేసిండ్రు అనుకోండి 100% రిజల్ట్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనకు వీక్లీ రికాప్ అయితే వచ్చింది, దాంతో పాటు ఇంకొకటి వచ్చింది. సో అది కూడా చూపిస్తాను, ఇది కూడా చూపిస్తాను. వీక్లీ రికాప్ వచ్చింది చూపిస్తాను. సో ఎలా ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి అది చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ ఈ ఛానల్ 465 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసిండ్రు అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ వీడియోకి నేను 2.9K వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి, అండ్ 75 likes వచ్చినాయి, 18 కామెంట్స్ వచ్చినాయి. ఓవరాల్ ఇలా ఉంది అనమాట. సో ఇక్కడ మనకు మీకు ఏం చూపించబోతున్నా అంటే, సో మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఇది కొత్త ఛానల్ చూడండి గాయ్స్, ఇక్కడ ఇది కొత్త ఛానల్ కాబట్టి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నేను ట్రిక్ పెడతా కాబట్టి కంపల్సరీ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, అనలిటిక్స్కి వెళ్ళిపోతాను. సో ఇక్కడ అనలిటిక్స్లో వెళ్ళిపోతే గాయ్స్, ఇక్కడ సింపుల్ ఇక్కడ మనకు ఏమంటుంది చూడండి గాయ్స్, ఇక్కడ యువర్ వీక్లీ రికాప్ వస్తుంది. అవునా, ఇది ప్రతి వీక్లీ వస్తుంది అనమాట. సో మీకు కూడా వస్తుంది చూడండి. మీరు వైటిస్ట్లో వెళ్ళిన తర్వాత మనం ఏదైతే అనలిటిక్స్ ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసేస్తే మనకి ఇట్లా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మనకు ఓవర్ వ్యూ కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తుంది, ఆడియన్స్ కనిపిస్తుంది, ట్రెండ్స్ కనిపిస్తుంది. సో ఇది వితౌట్ మానిటైజేషన్ ఛానల్ అనమాట. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను, యువర్ వీక్లీ రికాప్ ఈజ్ హియర్, దీన్ని క్లిక్ చేస్తాను. ఇట్లా క్లిక్ చేస్తే కాదు చూడండి, ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి కాదు, హియర్ ఈజ్ వాట్ యు గాట్ అప్ టు లాస్ట్ వీక్. అంటే ఏ వీడియోకి ఎక్కువ పొందే వ్యూస్ అని మనకైతే అంటుంది. కాబట్టి ఏ వీడియోకి ఎక్కువ పొందామంటే ఇదే వీడియోకి ఎక్కువ పొందాం కాబట్టి సో ఇదే ఫస్ట్ చూపిస్తుంది. ఫస్ట్ వీడియో చూపిస్తుంది, అండ్ ఇక్కడ సెకండ్ వీడియో ఉంది, థర్డ్ వీడియో ఉంది. సో ఇక్కడ ఎన్నికలో ఇంకా వీడియోస్ ఉన్నాయి కాబట్టి సో అది మొత్తం చూపిస్తుంది అనమాట. ఈ ఫస్ట్ వీడియో చూపిస్తుంది కాబట్టి సో ఇక్కడ స్క్రోల్ చేస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు 2.7K పీపుల్ టర్నెట్ ఇంటో యూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ ఆడియన్స్ అయితే మనకైతే ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో ఇట్లయితే చూస్తున్నారు కాబట్టి మనకైతే, అండ్ యూ గాట్ 27 న్యూ సబ్స్క్రైబర్స్. అయితే ఈ రోజు ఈ వీక్లీలో 27 సబ్స్క్రైబర్స్ ఎక్కువ పొందామని చెప్తుంది అనమాట. సో ఇంకా స్క్రోల్ చేస్తే కాదు చూడండి, ఇట్ ఈజ్ హౌ పీపుల్ ఫండెడ్ యూ. ఇట్లా మీకు వస్తే ఎందుకోసం చూపిస్తున్నా అంటే మీకు ఇలా రావాలి. ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారో వాళ్ళకి మాత్రం తెలియదు కాబట్టి, అంటే మీ ఏదైతే వీడియో వైరల్ అవుతున్నది, సో వైరల్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ మనకు వీక్లీ రికాప్ ఇస్తాయి అనమాట. ఆ రికాప్ ఇచ్చింది మనం దాన్ని అనలైజ్ చేయాలన్నమాట. అనలైజ్ చేసిన తర్వాత ఏ వీడియో వైరల్ అవుతున్నది, ఆ వీడియో పైన మనం మళ్ళీ ఫోకస్ పెడితే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో వాళ్ళు మాత్రం కంప్లీట్ ఈ వీడియో చూడండి. కంప్లీట్ చెప్పాను కదా, సో మీరు కంప్లీట్ వీడియో చూడండి. ఇక్కడ చూడండి, హియర్ ఇస్ హౌ పీపుల్ ఫండ్ యూ అంటుంది, యూట్యూబ్ హోమ్ అప్ నెక్స్ట్ ఛానల్ పేజెస్ అంటుంది. సో ఇక్కడ మనకు ఇట్లయితే వచ్చింది కదా. సో ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వాట్ దే వాచ్డ్ అంటుంది. అంటే ఎక్కువ ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అంటే ఎక్కువ ఏ వీడియోకు ఎక్కువ చూసిండ్రు ఆడియన్స్ అని మనకి ఇక్కడ అడుగుతుంది. కాబట్టి ఏ వీడియో ఎక్కువ చూసిండ్రు అంటే చూడండి. అండ్ నాకు తెలిసి అయితే ఈ 2 వీడియోస్ ఎక్కువ వైరల్, అంటే టైటిల్ కూడా సేమ్ పెట్టినా చూడండి. ఏ క్రియేటర్ అయినా స్టూడియో లైక్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 వీడియో తీసిన కాబట్టి సో తమ్నెల్ సేమ్ పెట్టినా చూడండి. తమ్నెల్ కూడా సేమ్ పెట్టినా, సో టైటిల్ కూడా సేమ్ పెట్టినా అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 పెట్టినా అనమాట వీడియో. సో అట్లా ఆ వీడియోకి ఎక్కువ చూస్తున్నారు. నేను మిగతా వీడియోస్ తీసిన అనుకోండి వ్యూస్ వస్తలేవు. ఏదైతే వైటీ స్టూడియో గురించి చెప్పినా అనుకోండి దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో అలా ఆడియన్స్ అయితే దాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి వైటీ స్టూడియోలో ఏముంటుందండి, ఓపెన్ చేస్తే వ్యూస్ ఎంత వచ్చినాయి, వాచ్ టైం ఎంత వచ్చింది, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చింది, మనం అంతే తెలుసుకుంటాం అనమాట. వైటిస్ట్లో మనం అంతే తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటాం? వాచ్ టైం, వ్యూస్, సబ్స్క్రైబర్. ఎవరైతే మానిటైజేషన్ అవుతారో ఏదైతే రెవెన్యూ వస్తుందో జనరేట్ అవుతుంది అంతే తెలుసుకుంటారు అనమాట. అంతే అనమాట. ఓకే, అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే పీపుల్ డిడ్ంట్ జస్ట్ వాచ్ దే ఇంటరాక్టెడ్. సో ఇక్కడ మనకు ఎంత లైక్స్ వచ్చినాయి, అండ్ ఇక్కడ షేర్స్ ఎంత వచ్చినాయి, అండ్ కామెంట్స్ ఎన్ని వచ్చినాయి అండి ఈ వీక్లీలో మనకు. సో ఇది కొత్త ఛానల్ కాబట్టి సో ఇక్కడ మనకైతే చూపిస్తున్నాను చూడండి. అండ్ 97 likes అయితే వచ్చినాయి, 54 షేర్స్ వచ్చినాయి. ఏదైతే నా వీడియో నచ్చిందో ఆ నచ్చిన వీడియోకి షేర్ చేసిస్తున్నారు అనమాట. అంటే షేర్ చేసేసి ఆ వీడియోకి కాపీ చేసుకుంటారు లేదా ఏదో ఒకటి చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పంపచ్చు అనమాట. అరే ఈ వీడియో చూడు బ్రో, ఈ వీడియో బాగుంది, అట్లా కూడా షేర్ చేయొచ్చు అనమాట. అట్లా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 54 షేర్స్ అయితే వచ్చినాయి, 31 కామెంట్స్ అయితే వచ్చినాయి. కామెంట్స్ అయితే కొత్త ఛానల్ కాబట్టి సో అంత కామెంట్స్ అయితే రావు. అండ్ నేను కామెంట్ అయితే ఎక్కువ రీడ్ చేస్తాను. ఈ మధ్యలో కామెంట్స్ రీడ్ చేస్తాను. ఎందుకోసం అంటే 4 ఛానల్ నేను రన్ చేస్తున్నా. ఈ 4 ఛానల్ రన్ చేస్తున్నా కాబట్టి సో ఏ ఛానల్లో ఏ కామెంట్ రీడ్ చేయాలనేది నాకు తెలుస్తలేదు. కాబట్టి అండ్ నేను రీడ్ చేస్తున్నా, రీడ్ చేస్తున్నా ఏంటంటే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తలేను అనమాట. అంటే టైం దొరకలేదు అంతే అనమాట. వేరే ఏమనుకోకండి, బ్రో మా కోసం ఇంత రిప్లై ఇవ్వలేరు అని అనుకుంటే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎవరైనా కామెంట్ చేస్తే సో రిప్లై ఇవ్వు బ్రో అని కంప్లీట్ అనుకుంటే రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ లెట్స్ ప్లే ఏ గేమ్ అంటుంది. సో
అండ్ హౌ మనీ వ్యూవర్స్ వాచ్ యువర్ వీడియో విత్ సబ్ టైటిల్స్ ఆర్ క్లోజ్డ్ క్యాప్షన్ ఆన్ అని అంటుంది. ఇందులో నుంచి ఎంత పర్సెంటేజ్ అయితే మనకు క్లిక్ చేయమని చెప్తుంది. నేను అనుకుంటున్నా అండ్ 20% అనుకుంటున్నా. దీన్ని క్లిక్ చేస్తాను, రైట్ టిక్ మార్క్, అది చూడండి 10% అని చూపిస్తుంది. సో యూ గాట్ 6255 వ్యూస్ విత్ సబ్ టైటిల్స్ ఆర్ క్లోజ్ క్యాప్షన్స్ ఇన్ ద లాస్ట్ 90 days అయితే అంటుంది. సో 10% అయితే అండ్ గెయిన్ చేసినారని చెప్తుంది. సో మొత్తానికి అయితే ఇదనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే కాస్త చెక్ బ్యాక్ నెక్స్ట్ వీక్ అయితే అంటుంది. అండ్ నెక్స్ట్ వీక్లో ఇంకా నేనైతే అప్డేట్ అయితే ఇస్తా అని చెప్తుంది. ఇక్కడ డన్ చేసేయమని చెప్తుంది. ఇక్కడ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి కాస్త లర్న్ హౌ యూట్యూబ్ రికమెండేషన్ కంటెంట్ అయితే అంటుంది. దీన్ని ఇట్లా క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే చూడండి కాస్త ఇక్కడ రికమెండేషన్ ఆర్ బిసైడ్ ఆన్ ఏ ఫ్యూ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ నాకు ఐడియా ఇస్తుంది, డిఫరెంట్ ఐడియా ఇస్తుంది. మీకు చూపిస్తున్నా, ఇది కొత్త ఛానల్ కాబట్టి చూపిస్తున్నా, మీకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి చూపిస్తున్నా. చూడండి లెట్స్ టేక్ ఏ క్లోజ్ లుక్ అంటే ఒక లుక్ ఇసుకో అయితే అంటుంది. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్క్రోల్ చేస్తా. స్క్రోల్ చేస్తే గాయ్స్ ఇక్కడ డూ వీడియో స్టాండ్ అవుట్ పీపుల్ అంటే ఇదే నా థంబ్నెయిల్స్ వేరే థంబ్నెయిల్స్ పైన కంపేర్ చేయంటుంది. ఇప్పుడు నా థంబ్నెయిల్ పైన వేరే థంబ్నెయిల్ ఇంకా బాగున్నాయి, అలాంటి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలని చెప్తుంది అనమాట. సో నా థంబ్నెయిల్ ఇక్కడ రికమెండ్ చేస్తుంది కాబట్టి చూడండి నా థంబ్నెయిల్ రికమెండ్ చేస్తుంది. సో ఇలాంటి థంబ్నెయిల్ నువ్వు ఇంకా డిఫరెంట్ థంబ్నెయిల్ అయితే చెయ్యని చెప్తుంది. థంబ్నెయిల్ పైనే ఏమున్నా థంబ్నెయిల్ పైన ఉంటుంది. మీరు వీడియో ఇంట్రోలో కొద్దిగా చెప్తే బాగుంటుంది అండ్ థంబ్నెయిల్ పైన మీరు ఫోకస్ పెట్టండి. ఓకే, అదే అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తాను. డూ పీపుల్ చూజ్ యువర్ వీడియోస్. ఇక చూడండి ఎవ్రీ 100 times దట్ యూ థంబ్నెయిల్స్ ఆర్ షోన్ వ్యూవర్స్ చూస్ దెన్ 8 times అంట. 8 times ఎక్కువ క్లిక్ చేసి చూస్తున్నారు. అంటే ఎన్ని టైమ్స్ క్లిక్ చేసి చూస్తున్నారు అనుకుంటే మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే 8 times క్లిక్ చేసి చూస్తున్నారని మనకి ఇక్కడ చెప్తుంది. 100 times కన్నా మనం 100 కన్నా మనకు 8 times చూజ్ అంటే క్లిక్ చేసి చూస్తున్నారని మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఇది అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తాను. ఇక్కడ డూ యూ వీడియోస్ కీప్ పీపుల్స్ వాచింగ్ ఎంత పర్సెంట్ వాచ్ చేసాను అంటే యువర్ 8 minutes వీడియోకు 2 minutes 20 seconds తప్పకుండా చూస్తున్నానని మనకి చెప్తాం. 2 minutes 20 seconds తప్పకుండా చూస్తున్నానని చెప్తుంది. అండ్ ఇక్కడ మనీ పీపుల్ 8 minutes వీడియో ఎక్కువ మనీ అంటే ఎక్కువ అనమాట. సో ఇక్కడ యువర్ 8 minute వీడియో అనేది సో 2 minutes 20 seconds చూస్తున్నారు ఎవరో ఒక్కరనమాట. ఇక్కడ మనకు మనీ అంటే ఎక్కువ పీపుల్స్ అంటే ఎక్కువ వ్యూవర్స్ అనమాట. మనీ పీపుల్స్ 8 minutes వీడియో 4 minutes 10 seconds చూస్తుండ్రు. చాలా ఎక్కువ చూస్తుండ్రు. నా 8 minutes వీడియోస్ నుండి 4 minutes 10 seconds అని చూస్తున్నాను మనకి ఇక్కడ వైట్ లిస్ట్లో చెప్తుంది అనమాట. సో ఇట్లా అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేస్తే డూ పీపుల్ ఎంజాయ్ యువర్ వీడియోస్ అయితే సో రేటింగ్ అయితే ఎంత అని చెప్తుంది. సో ఇక్కడ నుండి మొత్తం అయితే స్టార్ అయితే వచ్చేసింది అనమాట. పీపుల్ ఆర్ షోన్ మోర్ ఆఫ్ వాట్ దే లైక్ షేర్ అండ్ రెస్పాండ్ పాజిటివ్లీ టు ఇన్ యూట్యూబ్ సర్వేస్ అయితే అంటుంది. అండ్ ఇక్కడ స్టార్ అయితే వస్తుంది. సో మనం ఇక్కడ గుర్తు అయితే వచ్చింది అనమాట. సో ఎంత పర్సెంట్ లైక్ చేస్తున్నారు, ఎంత పర్సెంట్ స్టార్ గుర్తు చేస్తున్నారు అని మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఇక్కడ రేటింగ్ అయితే మనకైతే కనిపించలేదు కాబట్టి సర్వే అయితే చెప్తుంది అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేస్తే డోంట్ ఫర్గెట్ హౌ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అంటుంది. సో టాపిక్ ఇంట్రెస్టెడ్. సో ఇక్కడ ఏమంటుంది అంటే డోంట్ ఫర్గెట్ హౌ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అయితే అంటుంది. అండ్ ఇక్కడ టాపిక్ ఇంట్రెస్టెడ్ మనకు టాపిక్ అనేది ఇంట్రెస్ట్ కావాలి. టాపిక్ అది ఇంట్రెస్ట్ అయితేనే మనకు ఆడియన్స్ అయితే క్లిక్ చేసి చూస్తారు. ఇంకా కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ ఉంది, సీజనాలిటీ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం అయితే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా అయితే వచ్చింది అనమాట. సో ఆర్ యూ చూజింగ్ పాపులర్ అండ్ యూనిక్ టాపిక్ అయితే అంటుంది. సో యూనిక్ టాపిక్ నేను చెప్పాను కదా, ఒక వీడియోలో చెప్పాను, యూనిక్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అందరికన్నా మంచి టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యూనిక్ ఉండాలన్నమాట. యూనిక్ ఉంటేనే మనకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. మనకు వైట్ లిస్ట్లో ఇలా చెప్తుంది అంటే మీకు ఇలా చెప్తున్నాను అనమాట. వైట్ లిస్ట్లో ఇలా చెప్తుంది కాబట్టి మీకు అంటే మన టాపిక్ అనేది యూనిక్ ఉండాలి. ఇప్పుడు వాచ్ టైం గురించి ఒక వీడియో చేస్తున్నారండి. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం. వాచ్ టైం గురించి ఒక వీడియో చేస్తున్నాం. వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలండి? ఎవరిదైనా వాచ్ టైం దోచుకుంటే రాదు కదా. సో కంటెంట్ పైన దమ్ము ఉండాలి, మాట్లాడే పైన దమ్ము ఉండాలి. మాట్లాడే పైన దమ్ము ఉంటేనే మనకు వాచ్ టైం వస్తుంది. వ్యూస్ వస్తేనే వాచ్ టైం వస్తుంది. అలా వ్యూస్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇంట్రోలో పక్కా కిరాక్ మాట్లాడాలి. గాయ్స్ చూడండి, ఇక్కడ చూడండి, ఈ వాచ్ టైం చూడండి, ఈ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసిన ఈ వాచ్ టైం ఎంత వచ్చింది చూడండి. ఇలా ఆడియన్స్కి చెప్తే వాచ్ టైం దాన్ని చూస్తారు. చూసిన తర్వాత ఎలా చేసినాం, ఎలా వచ్చింది లాస్ట్ వరకు చూపించాలన్నమాట. అది ఎన్ని మినిట్స్ వీడియో అవుతుందండి? ఒక 5 minutes వీడియో అవుతుంది. సో వీడియో మొత్తం చూసేస్తారు అనమాట. సో కంప్లీట్లీ ఇంట్రోలో పక్కా ఆడియన్స్కి వెయిటింగ్లో ఉంచాలన్నమాట. అది ఇంట్రో. ఇది ఏమంటారు అంటే యూనిక్ టాపిక్ అంటారు అన్నమాట. యూనిక్ టాపిక్ అంటే సో అదే కంటెంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అంటే అందరికన్నా మంచిగా మీరు చెప్పేలాగా ప్రయత్నం అయితే చేయండి నేను చెప్తున్నాను. అంటే 10-20 ఎవరికి వ్యూస్ వస్తున్నాయో వాళ్ళకి మాత్రం సో ఇలా యూనిక్ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు వీడియో తీయండి, 100% రిజల్ట్ అయితే వస్తాయని నేను చెప్తున్నాను. సో ఇది వైట్ లిస్ట్లో ఇదైతే వీక్లీ రికాప్ అయితే వచ్చింది కాబట్టి మీకు అయితే చెప్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.